చూడండి ఇవి ఎంత క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా. ఇది ఛాయ్లోకి స్నాక్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. స్టార్ట్ చేద్దామా మరి? మొక్కలకు కావాల్సిన సామాన్లు ఒక బౌల్తో వరిపిండి తీసుకున్నానండి. ఇది రేషన్ బియ్యం అయినా పర్లేదు, మనం అన్నం తినే రైస్ అయినా పర్వాలేదు. నేనైతే రేషన్లో వచ్చే బియ్యం పిండి చేయించుకున్నాను. ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడా, కరివేపత్తని కరివేపాకు కూడా అంటారు. కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 15-20 దాకా తీసుకున్నాను. పెసరపప్పు, ఇది పెసరపప్పు నేను వాటర్లో నానబెట్టుకున్నాను 1 గంట ముందు. ఆ వాటర్ రిమూవ్ చేశాను. అలాగే నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, కొద్దిగా ఒక 4 స్పూన్లు 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు, బటర్ అయినా వాడుకోవచ్చు. ఏంటో చూసారు కదా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, జీలకర్ర, ఒక అంగుళం కడిగి తొక్క తీసుకున్న అల్లం ముక్క, దీన్ని మిక్సీ పట్టుకున్నాం. పచ్చగా చేసుకోవాలి, మరి పేస్ట్ అంటే పేస్ట్లా కాదు. మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టాను, చూడండి ఎలా ఉందో. ఇలా కచ్చబచ్చాక చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, సాల్ట్ వేసాం కదా, చెమ్మ సరిపోతుంది. ఈ పిండికి ఎంత కారం కావాలనుకుంటున్నారో, విడిగా కారం మనం ఏమీ వేయం. మీకు ఎంత కారం కావాలనిపిస్తే అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం తీసుకునే పిండికి తగ్గట్టు సాల్ట్ కూడా తీసుకోవాలి. సాల్ట్, చిన్న అల్లం ముక్క, ఇంకా జీలకర్ర, కరివేపాకు కూడా ఇంత అంత అని లేదు, మీకు ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. మీకు కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి దీంట్లో. కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండాలి. దీన్ని ఇలా కచ్చబచ్చాక తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఒక వెడల్పాటి గిన్నె, బేషన్ అయినా పల్లెమైనా ఏదో ఒకటి తీసుకోండి. 1 కప్పు వరిపిండి చెప్పాను కదా, నేనైతే ఈ కప్పుతో చేస్తున్నాను. వరిపిండి వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకోండి. నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకోవాలి. మనం నెయ్యి అయినా బటర్ అయినా ఇందులో యాడ్ చేసుకోవడానికి తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో డాల్డా అయినా తీసుకోవచ్చు. ఇది ముందు పిండికైనా పట్టించుకోవచ్చు, ఈ పప్పులు కలిపాకైనా పట్టించుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం తీసుకున్నాను, 4 స్పూన్ల దాకా తీసుకున్నాను. అన్నిటికన్నా బటర్ అయితే బాగుంటుందండి, గుల్లగా వస్తాయి. ఈ చెక్కలు కూడా చాలా క్రిస్పీగా గుల్లగా మంచి టేస్ట్తో వస్తాయి. ముందు ఈ తీసుకున్న బటర్ని మెల్ట్ చేశాను కదా, నేనైతే హాఫ్ బటరు హాఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇది పిండి మొత్తం కలిసేలా ముందు మంచిగా కలుపుకోండి, ఉండలు లేకుండా. మీకు ఏమైనా ఉప్పు సరిపోతుందా లేదా అని తెలియదు ఫస్టే, మనం ఎంత పిండి తీసుకున్నాం దానికి కరెక్ట్ క్వాంటిటీ తెలియదు అనుకుంటే, మీరు ఇందులో వాటర్ యాడ్ చేయకముందరే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారం.
ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. తర్వాత యాడ్ చేసుకోవాలి వాటర్. ఆ వాటర్ కూడా చల్లటి వాటర్ తీసుకుంటే కోల్డ్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో బటర్ కలుపుకున్నాం కదా, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఈ స్నాక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఛాయ్లోకైనా పర్లేదు, స్నాక్లా కూడా పర్వాలేదు. నేనైతే నార్త్లో ఉంటాను కదా ఎక్కువ, ఇక్కడ మా ఇంటికి హిందీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఈ స్నాక్ పెడితే ఎలా చేశారు ఏంటి అని చాలా కామెంట్స్ అడుగుతారు, బాగున్నాయని. ఈ రెసిపీ నాకు నేర్పించండి అంటారు. ఈ విధంగా అందరికీ చూపించేస్తున్నాను. మన తెలుగు వాళ్ళకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చెక్కలంటే, ఆ ప్రొసీజర్ కూడా అందరికీ తెలుసు, చాలా వరకు తెలిసి ఉండొచ్చు. హిందీ వాళ్ళకి ఎవరికి తెలియదు కదండి, ఇది మన వైపు డిష్ కదా. అలా అని ఆల్మోస్ట్ అన్ని వంటలు తెలుస్తాయండి. నేను నచ్చిన వంటలు ఏవైనా కూడా ట్రై చేస్తాను. ఎలా చేస్తారు ఏంటి తెలుసుకుంటాను ప్రొసీజర్. అలాగే మీకు కూడా త్వరలో అన్నీ పరిచయం చేస్తాను. నాకు వచ్చిన వంటలు, తెలుసుకున్న వంటలు, ఫేమస్ వంటలు. నేనైతే బీహార్లో ఉంటున్నాను కదా, ఇక్కడ ఫేమస్ లిట్టి చోఖా అండి. అది మీకు త్వరలోనే చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి. ఓకే అండి, మొత్తం మిక్స్ అయింది కదా. ఒకసారి ఈ టైంలోనే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నా పిండికి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకున్నాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కాకుండా, సాఫ్ట్గా కాకుండా కొద్ది గట్టిగానే కలుపుకోవాలి. అది కోల్డ్ వాటర్, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. అలా అని ఫ్రిడ్జ్ వాటర్ ఏం అవసరం లేదు, వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. చల్లటి నీళ్ళు కొద్దిగా వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి కదా. నేను మొత్తం పిండి చేసుకున్నాను. ఈ మాత్రం అయితే సరిపోతుందని, మరీ మెత్తగా కాదు, అలానే మరీ టైట్గా కాదు. ఇలా తీసుకుంటే ఒక ఉండ అయ్యేటట్టు ఉండాలి. అలానే చపాతీకి సాఫ్ట్ కలుపుకుంటాం కదా, అంత సాఫ్ట్గా అయితే కాదు, దాని మీద మరి కొద్దిగా టైట్గా ఉండాలి. ఇలా ఉండయ్యేది కదా. నేను పూరీ ప్రెస్ తీసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. మీరు మామూలుగా చపాతీ ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు. నేను ఈ సైజులో ముద్ద తీసుకున్నాను. తీసి ఈ కవర్ పెట్టాను కదా ఇక్కడ అక్కడ, ఈ కవర్ కతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాను. చూసారా ఎలా వచ్చిందో. ఈ సైజులో మీరు చపాతీ కర్రతో చపాతీ ఇలా చేసుకున్నా పర్లేదు. పూరీ సైజులో చిన్న సైజు పూరీలు, లేదంటే ఇలా పూరీ ప్రెస్తో అయినా చేసుకున్నాను. వైపు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ చేసుకున్న పూరీ సైజ్ ఉన్నాయి కదా చెక్కలు, పప్పు చెక్కలు, ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవటం. ఇవి ఫుల్ సిమ్ కాదు, ఫుల్ హై కాదు, అలా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ హైలో పెట్టేసినా కూడా అవి వేగంగా త్వరగా కలర్ వచ్చేస్తాయి, మళ్ళీ లోపల సరిగా పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే ఇవి కొద్దిగా మందంలో ఉంటాయి కదా. అలా అని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చేస్తే మనం రిమూవ్ చేసేయాలి. కలర్ అవుతున్నారు కదా. చపాతీ చేసుకునే ప్లేట్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి. నేను దీంతో ప్లేట్ తీసుకున్నాను కదా, రౌండ్ చేసి దాన్ని ఇలా చేతితో కూడా ఒత్తుకోండి. చేతితో ఒత్తుకున్న మరీ అంత పలుచగా కాదు, మరీ అంత లావుగా కాదు, మధ్యలో మీడియంగా. ఇట్లా ఒత్తుకున్నారు కదా, దీన్ని నెమ్మదిగా చూసారా వచ్చింది కదా. మీకు పూరీ ప్రెస్ అవైలబుల్ లేకపోతే ఇలా చేతితో అయినా ఒత్తుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా ఆయిల్ 1 లీటర్ ఆయిల్ అలా తీసుకుంటారు కదా, ఆయిల్ కవరు, అది ఆయిల్ మనం డబ్బాలో వేసుకున్నాక
దాని కవర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఆ లోపలంతా ఆయిలీగానే ఉంటుంది కదా, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పూరీపేట పైన అది వేసుకొని, లేదంటే కిందనైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఫైనల్గా మన చెక్కల రెసిపీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూడడానికి ఎంత బాగున్నాయో. మనం పప్పులు వేసుకున్నాం కదా, ఆ పప్పులు కూడా చూడండి మధ్య పంటి కింద తినేటప్పుడు పంటి కిందకి తగిలి మళ్ళీ టేస్ట్ వస్తాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.